హాయ్ అండి. లంచ్ బాక్స్ త్వరగా చేయాలన్నా, పిల్లలు బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకురావాలన్నా ఈ పాలక్ రైస్ని చెయ్యండి. ఇది త్వరగా అయిపోతుంది, చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. తక్కువ నూనెతో, తక్కువ మసాలాలతో ఈ రైస్ని ఎలా చేయాలో చూసేయండి. ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని 2 సార్లు నీట్గా కడగండి. 2 గ్లాసుల బియ్యానికి 1.5 గ్లాసుల నీళ్ళని వేసి 10 నిమిషాలు నానబెట్టండి. లేదంటే బియ్యం కడిగిన తర్వాత మధ్యలో 3 వేళ్ళను పెట్టి మధ్య గీత వరకు నీళ్ళను వేయండి. ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది. వెజిటబుల్స్ని కట్ చేయడం కోసము ఇప్పుడు మీకు ఒక మంచి టిప్ చెప్తాను. మనము కూరగాయలను కట్ చేసేటప్పుడు ప్లాట్ఫామ్ పైన నాప్కిన్ని కానీ ఒక వేస్ట్ క్లాత్ని వేసుకోవాలి. దానిపైన కటింగ్ బోర్డుని పెట్టుకుని మనకు కావాల్సిన కూరగాయలన్నింటిని కూడా ఇక్కడే కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనము ఈ నాప్కిన్ని తీసేస్తే మనకు ప్లాట్ఫాము చాలా నీట్గా ఉంటుంది. క్లీన్ చేయడం కూడా త్వరగా అయిపోతుంది. పాలక్ రైస్ చేయడం కోసము ఇక్కడ నేను 500 గ్రాముల పాలకూరని తీసుకున్నాను. వాటికున్న ఎడ్జ్లను ఫస్ట్ కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత చిన్నగా విదిలించండి. పాడైపోయిన ఆకులన్నీ ఈజీగా బయటికి వస్తాయి. అలాగే గడ్డి పరకలను తీసేసి పాలకూరను సన్నగా తరగండి. గిన్నె నిండుగా నీళ్ళని తీసుకోండి. అందులో కొంచెం సాల్ట్ వేసి పాలకూరను వేసి 5 నిమిషాలు వదిలేయండి. కూరకి ఉన్న ఇసుకంతా కిందికి వెళ్ళిపోతుంది. తర్వాత నీట్గా మనము పాలకూరను కడిగి ఇలా జల్లీలో వేసుకోవాలి. చిన్న ఆనియన్ని అలాగే 5 నుండి 6 వెల్లుల్లిపాయలను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. స్టవ్ పైన గిన్నెని పెట్టి అందులో నీళ్ళని వేసి మరిగించండి. నీళ్లు బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళని ఫిల్టర్ చేసి పైనుండి చల్లటి వాటర్ని వేయండి. కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేయండి. ఇప్పుడు రైస్ని మరీ మెత్తగా కాకుండా మరీ బిరుసుగా కాకుండా మధ్య రకంగా వండుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి జీడిపప్పును వేయించండి. పాలక్ రైస్ని నెయ్యితో చేస్తే చాలా బాగుంటుంది. అలాగే బాస్మతి రైస్ని వాడితే ఇంకా బాగుంటుంది. అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ని వేసి బిర్యానీ ఫ్లవర్ను అలాగే ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించండి. తర్వాత పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలను పచ్చిమిర్చిని బాగా వేయించండి. ఇవి బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలను కూడా ఇందులో వేసి వేయించండి. ఇంకా ఇందులోకి మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పాలకూరను వేసి పచ్చిదనం అంతా పోయేంత వరకు బాగా వేయించాలి. నీళ్ళన్నీ బాగా పోయేంత వరకు కూడా మనము కుక్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంతగా ఉప్పును వేయండి. ఈ పేస్ట్లోకి మనము గరం మసాలా కాకుండా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్, అదే యాలకుల పొడి. పాలక్ రైస్లో మీరు యాలకుల పొడి వేయడం అస్సలు చూసి ఉండరు. ఇది మా ఫ్రెండ్ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు చూపించారు. ఇది నేను ట్రై చేశాను. నాకు కూడా చాలా బాగా కుదిరింది. అప్పటి నుండి నేను ఇలాగే చేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇందులోకి మనము యాలకుల పొడిని అలాగే కొంచెం దాల్చిన చెక్క పొడిని చివర్లో వేయించిన జీడిపప్పు ముక్కలను వేసుకోవాలి. పేస్ట్ బాగా చల్లారిన తర్వాత రైస్లోకి వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి. పిల్లలకి మనము హెల్తీగా లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. చాలా త్వరగా ఈజీగా ఈ రెసిపీని చేయవచ్చు. ఈ రైస్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.